హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దామండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వచ్చే కొద్దీ యూట్యూబ్ ఆల్గారిథం కొత్త వాళ్ళకి మన ఛానల్ని, మన వీడియోస్ని పరిచయం చేస్తుంది. అందుకే నేను లైక్ చేయమని అడుగుతాను. సరే, ఇక మరో ఇంపార్టెంట్ ఏంటంటే, మనం జూన్ జూలై ఆ టైంలో మనం కొత్తగా మొబైల్ యాప్ ఒకటి పెట్టబోతున్నాము అని చెప్పి చాలామంది, నేను ఓపెన్గానే ఫండ్ అడిగాను ఇదే వీడియోలో, చాలామంది రెస్పాండ్ అయ్యారు. దాదాపుగా 5.5 లక్షల వరకు ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన దాంతో సహా నేను కూడా ఇంకొక 4.5 వరకు మన ఛానల్ రెవెన్యూ నుంచి వేసుకొని ఇప్పుడు 10 లక్షలు రెడీ చేసుకొని మొబైల్ యాప్ ఒకటి డిజైన్ చేపిస్తున్నాం. డిజైనింగ్కి పెద్ద ఖర్చు అవ్వదు, 1,00,000-1,50,000 అవుద్ది. దాని మెయింటెనెన్స్కి మ్యాక్సిమం నెలకు 10,000-15,000 అవుద్ది. కానీ దానికి కంటెంట్ ఇవ్వడానికి, ఫీడ్ ఇవ్వడానికి, ప్లస్ బ్యాక్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి దాని రిపోర్ట్స్ తెప్పించుకోవడానికి అది నాన్ రిఫండబుల్, అది నాన్ ప్రాఫిటబుల్. కాబట్టి ముందుగానే ఒక ప్రీ ప్లాన్డ్గా దాన్ని ఒక 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు రన్ చేయాలంటే ఎలా ఉండాలి అనే దాని మీద ప్లాన్ చేసి అది తీసుకొస్తున్నాం అనమాట. మొబైల్ యాప్ రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ మే నెల కల్లా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నాం. అది పక్కన పెట్టేస్తే, విజయసాయి రెడ్డి గారు దాదాపుగా అప్రూవర్గా మారిపోయినట్టే. కాకినాడ పోర్టు సెజ్వాటా లాగేసుకున్న కేసులో కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డే. మొత్తం డీల్ సెట్ చేసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడే. కేవీ రావు, శరత్చంద్రారెడ్డి, అరవిందో మధ్య వ్యవహారం తానే నడిపించారు. సిఐడి విచారణలో వైకాపా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని 3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్ణాటి వెంకటేశ్వరరావు కేవీ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్న వ్యవహారంలో నాకేమీ తెలీదు, మొత్తం అంతా కూడా కర్త కర్మక్రియ అంతా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే, ఆయనే మొత్తం నడిపించారు. శరత్చంద్రారెడ్డితో కూడా ఆయనే మాట్లాడారు, కేవీ రావుతో కూడా ఆయనే మాట్లాడారు. ఈ వ్యవహారంలో నేను నిమిత్త మాత్రున్నే, రావు గారు నన్ను వదిలేయండి అని చెప్పి విజయసాయి రెడ్డి గారు సిఐడికి వాంగ్మూలం ఇచ్చారు నిన్న. ఇదే అంశం అన్ని చోట్ల దాదాపుగా ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే బ్యానర్గా వేశారు. దాంతోపాటు ఆయన బయట మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీని దాటుకొని వెళ్తేనే ఆయన కలవగలం, ప్లస్ ఆ క్వార్టరీ ఏం చెప్తే ఆయన అదే వింటాడు, ఒక క్వార్టరీ చేతిలో ఆయన ఉన్నాడు, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలన్నా, వైసీపీలో మనం పనిచేయాలన్నా సరే ఆ క్వార్టరీని ప్రసన్నం చేసుకోవాలి, వాళ్ళని పొగడాలి, వాళ్ళ భజన చేయాలి, లేదా వాళ్ళకి డబ్బులైనా ఇవ్వాలి. ఇవన్నీ నాకు చేతకావు కాబట్టి నేను గతంలో ఎలా ఉన్నాను ఇప్పటికే అలా ఉన్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మారిపోయారు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు వైసీపీలో అంతర్గత వ్యవహారాలను సుషాయిగా ఏదో ఒక హెచ్చరికలాగా చెప్పారనమాట. ఇదిగోండి, జగన్ చుట్టూ క్వార్టరీ, వారికి లబ్ధి చేకూరిస్తేనే ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం. జగన్కు నాకు మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించారు, మార్పు నాలో కాదు జగన్లోనే వచ్చింది, మనసు విరిగి వైకాపా నుంచి బయటకు వచ్చేశారు సాయిరెడ్డి. వైసీపీకి సంబంధించి ఒక అంతర్గత వ్యవహారాన్ని కూడా ఆయన చిన్నపాటి లీక్ ఇచ్చారనమాట. ఇదిగోండి, ఆంధ్రజ్యోతిలో కూడా చేసిందంతా విక్రాంత్ రెడ్డి, కాకినాడ సీపోర్ట్ డీల్ సూత్రధారి. కేవీ రావు, శరత్చంద్రారెడ్డి షేర్ల బదిలీ వ్యవహారంలో కర్త కర్మక్రియ ఆయనే. ఇక్కడ శరత్చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి గారికి అల్లుడు, బంధువు అవుతాడు, కానీ మొత్తం నాకేం సంబంధం లేదు, విక్రాంత్ రెడ్డి చేశాడని ఆయన చెప్పాడు. మరి ఎవరు నమ్ముతారో, నమ్మిన వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మొద్దు. ఎందుకంటే ఇక్కడ శరత్చంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారి బంధువు కాదు, విజయసాయి రెడ్డి గారి బంధువే. అయితే ఇక్కడ విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు. సో ఉంటే ఇద్దరు పాత్ర ఉండాలి. ఈయనకు తెలియకుండా శరత్చంద్రారెడ్డికి, ఇప్పుడు ఈయన సీఏ చేశాడు, ఈయనకి తెలీదా, అరే బాబు అది బలవంతంగా మనకు అంటగడుతున్నారా, ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందిరా, కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దురా అని ఈయన చెప్పొచ్చుగా వీళ్ళ అల్లుడికి, వీళ్ళ అల్లుడి సోదరుడికి, వీళ్ళ బంధువుకి. ఇప్పుడు వచ్చి సిఐడి దగ్గర నాకేం తెలియదు, మొత్తం విక్రాంత్ రెడ్డి చేశాడని చెప్తే ఎవరు నమ్ముతారు? నమ్మేవాళ్ళు నమ్ముతారు, పేపర్లో వార్తలు వస్తాయి. వైవి సుబ్బారెడ్డి కుమారుడిగా నాకు తెలుసు, శరత్తో ఉన్నది కుటుంబ సంబంధమే, సంతానం కంపెనీని వలవని తీసుకొచ్చారు, పోర్టు వ్యవహారంలో నా ప్రమేయం లేదు, అన్ని కేసుల్లో నాకు ఏటూను స్థిరం చేశారు. అన్ని కేసుల్లో ఏటు కరెక్టే. అప్పుడు 12 సంవత్సరాల కిందట సిబిఐ కేసుల్లో కూడా ఆయనకి ఏటు, ఇప్పుడు కూడా ఏటు. ఉత్తరాంధ్ర లాటరైట్ తవ్వకాలపైన సిఐడి ఆరా, విక్రాంత్ కోర్టులో ఆర్జించారో లేదో తెలీదు, విచారణ తర్వాత మీడియాతో విజయసాయి మరోసారి విచారణకు పిలిచే అవకాశం. అలాగే క్వార్టరీ వల్లే జగన్కు దూరం, వైసీపీలో అవమానాలు, ఇబ్బందులు, నా మనసు విరిగిపోయింది, ఆయన మనసులో నాకు స్థానం లేదు, అదే మాట జగన్కి చెప్పి బయటకు వచ్చా మాజీ ఎంపీ విజయసాయి వ్యాఖ్యలు అని చెప్తూ, మద్యం స్కామ్కి సంబంధించి కూడా ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి మొత్తం మద్యం కుంభకోణం సూత్రధారని, ఇదే విషయాన్ని ఇంతకుముందు చెప్పానని, భవిష్యత్తులో మరిన్ని వివరాలు చెప్పాల్సి వచ్చినా చెబుతానని
విజయసాయిరెడ్డి మరో విషయాన్ని కూడా చెప్పారు, మొత్తం రాజకేశరెడ్డే చేశాడు అని. మొత్తానికి విజయసాయిరెడ్డి గారు అప్రూవర్గా మారిపోయారండి. తను సేఫ్గా ఉండడానికి వైసీపీలో మిగిలిన వాడిని ఇరికించేస్తున్నాడండి. ఇరికించడం మీన్స్ నిజాలు చెప్తున్నాడు. తన విషయంలో మాత్రం తనకేం తెలియదు అని చెప్తున్నాడు, ఇతరుల విషయాల్లో మాత్రం నిజాలు జరిగినాయని చెప్పేస్తున్నాడు. అది విజయసాయిరెడ్డి గారి తతంగం. ఇక పోసాని కృష్ణమురళి గారు నిన్న కోర్టులో బోరును విలపించారంట. నాకు బెయిల్ ఇవ్వాలి, నాకు బెయిల్ ఇవ్వండి, నా పరిస్థితి బాగాలేదు, నా గుండెలో 2 స్టంట్లు వేశారు, గొంతు ఆపరేషన్ చేయాల్సి ఉంది, నా పరిస్థితి ఏమీ బాగాలేదు, ఇన్ని కేసులు పెట్టారని నాకు తెలియదు, మీడియాతో మాట్లాడితే ఇలా కేసులు పెడతారని నాకు తెలియదు, దయచేసి నాకు బెయిల్ ఇవ్వండి మహాప్రభు అని చెప్పి కోర్టులో చాలా దారుణంగా ఆయన ఏడ్చాడంట. అది ఆంధ్రజ్యోతిలోను ఇదిగోండి, బెయిల్ ఇవ్వకపోతే గుంటూరు కోర్టులో పోసాని బెదిరింపులు, తప్పుంటే మెడ నరికేయండి అంటూ ఆవేశం, మెజిస్ట్రేట్ ముందు ఎమోషనల్ బ్లాక్మెయిల్, 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు, క్వాష్ పిటిషన్ కొట్టు వేసిన హైకోర్టు. ఆయనకు 3 కేసుల్లో బెయిల్ వచ్చింది, కానీ ఆయన మీద 16 కేసులు ఉన్నాయి కదా. సో 3 కేసుల్లో వచ్చినా మిగిలిన 13 కేసులు ఉన్నాయిగా, పీటీ వారెంట్లు ఉన్నాయి, ఇతర కేసులు ఉన్నాయి. అది పోసాని కృష్ణమురళి గారి వ్యవహారం. ఇక బోరుగడ్డ అనిల్ రాజమండ్రి జైల్లో నిన్న ఉదయం లొంగిపోయాడంట. ఆయన నిజానికి మొన్న సాయంత్రం లొంగిపోవాల్సి ఉంది, మరి ఏమైందో నిన్న పొద్దున్నే ఆయన లొంగిపోయి వెంటనే గుంటూరుకు తరలింపు. జాప్యానికి కారణం అడిగితే అనంత కోర్టులో ఆలస్యమైందని జవాబు. ఆధారాలు కోరడంతో హైకోర్టుకు చెప్తానన్న రౌడీ షీటర్. గుంటూరులో బెయిల్ మంజూరు చేసిన మెజిస్ట్రేటు తిరిగి రాజమండ్రి జైలుకు తరలింపు. అనంత కోర్టులో బోరుగడ్డకు దక్కన ఊరట, బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం. మొత్తానికి అనిల్ బోరుగడ్డ కూడా నిన్న కోర్టులో కాస్త లేటుగా లొంగిపోయాడు. అది ఈనాడులో 2వ పేజీలో వేసినట్టున్నారు, చూద్దాం. ఇక డీలిమిటేషన్తో అసెంబ్లీకి 75 మంది మహిళలు అంట. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుద్ది కదా, 175 కాస్త 225 అవుతాయి కదా, అప్పుడు దాదాపుగా 75 మంది మహిళలు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 1,75,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి. తెదేపాతోనే స్త్రీ సాధికారతకు బీజం. శాసనసభలో సీఎం చంద్రబాబు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే భవిష్యత్తులో సుమారు 75 మంది మహిళలు శాసనసభకు వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గత ఎన్నికల్లో 22 మంది మహిళలకు టికెట్లు ఇస్తే తెదేపా తరపున 20 మంది, జనసేన తరపున 1 గెలిచి వచ్చారని ఆయన చెప్పారు. డీలిమిటేషన్ పూర్తయితే శాసనసభలో మహిళల ఆధిక్యం మరింత పెరుగుతుందని ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో మహిళా సాధికారత తెదేపా హయాంలోనే ప్రారంభమైందని పేర్కొన్నారు. నిన్న శాసనసభలో మాట్లాడారు. ఇక 2వ పేజీలో చూద్దాం, కొంచెం ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి. ఇదిగోండి, వసూళ్ల రాజ్ కసిరెడ్డి మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయంపై అభియోగాలు. వైకాపా అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడు, దూర బంధువు. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా నియామకం, తెర వెనక మద్యం దందా. ప్రమేయంపై సిట్ దర్యాప్తులో ఇప్పటికే కీలక ఆధారాలు వెలుగులోకి. స్కామ్ పాత్రధారి, సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంటూ విజయసాయిరెడ్డి ప్రకటన. విజయసాయిరెడ్డి చాలా ఓపెన్గా చెప్పేశాడు, మద్యం స్కామ్లో మొత్తం అంతా కూడా చేసింది రాజ్ కసిరెడ్డి అని ఓపెన్గా. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డేనని, ఆ పార్టీలో సుదీర్ఘకాలం పాటు నెంబర్ 2గా అధికారం చలాయించి ఆ పార్టీ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాలు, రహస్యాలు, లోగుట్లన్నీ తెలిసిన విజయసాయిరెడ్డే చెప్పడం సంచలనం సృష్టించింది. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి. దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తా అంటూ ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది. అంటే ఆల్మోస్ట్ అప్రూవర్గా మారిపోయాడు. చాలా విషయాలు ఆయనకు తెలుసు. ఆయన ఒక రకంగా ఆర్థికపరమైన లావాదేవీలు చాలా చేశాడు వైసీపీలో, అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు. ఆయన ఒక సీఏ. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల వ్యవహారాలు కూడా తెలుసు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల వ్యవహారాలు తప్ప వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాలన్నీ ఆయనకు తెలుసు. అవన్నీ కూడా ఆయన చెప్పేస్తాడు. ఆయన సేఫ్గా ఉండడానికి వీళ్ళందరినీ బుక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఆయన మాటలు వింటే అదే వచ్చింది. లంచాల వసూళ్లలో కీలకం. రాజ్ కసిరెడ్డి వైకాపా అధినేత జగన్కు దూర బంధువు, అత్యంత సన్నిహితుడు. 2019 ఎన్నికలకు ముందు కలిసి పనిచేశారు. వైకాపా అధికారంలోకి రాగానే ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఐటీ సలహాదారుగా నియమించారు. తెర వెనకంతా మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని అభియోగం. వైకాపా పాలనా కాలంలో ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 450 రూపాయల వరకు లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారని, నెలకు 60 కోట్ల చొప్పున మొత్తం 4 ఏళ్లలో సుమారు 3,000 కోట్లు కొల్లగొట్టారనే ఫిర్యాదులున్నాయి. ఇదిగోండి, ఈయన రాజ్ కసిరెడ్డి అంట. విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి వైసీపీకి గెలిచినప్పుడు. ఇదంతా విజయసాయిరెడ్డి గారు చెప్పారండో. నిన్న మీడియా ప్రెస్ మీట్లోనే చెప్పారు. నేను నెక్స్ట్ వీడియో డీటెయిల్డ్గా చేస్తా ఆయన ఏం చెప్పారనేది. ఇది కర్త, కర్మక్రియ విక్రాంత్ రెడ్డి. అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డే కదా. సిఐడి అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు.
ఇక జగన్ చుట్టూ క్వార్టరీ వైకాపా మాజీ నేత విజయసాయి ధ్వజం. చాలా సంచలన అంశాలు కదా. బలోచ్ మిలిటెంట్లందరినీ మట్టుబెట్టాం. రైలు హైజాక్ ఘటనపై పాక్ సైన్యం ప్రకటన. సో హైజాక్ అయిన ట్రైన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అక్కడ సైన్యం, పాకిస్తాన్ సైన్యం. 3 ఐపీఎస్ల సస్పెన్షన్ 6 నెలల పొడిగింపు. కమిటీ సిఫార్సు మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. 3 ఐపీఎస్ అధికారులు ఉన్నారు కదా, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, కాంతి రాణా గారు, విశాల్ గున్ని గారు, వాళ్ళిద్దరు సస్పెన్షన్ ఇంకొక 6 నెలలు పొడిగించిందనమాట ప్రభుత్వం. కాశీనాయన ఆశ్రమాన్ని సొంత నిధులతో నిర్మిస్తాం. విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ హామీ. అటవీ అధికారులు షెడ్లను కూల్చివేయడంపై పశ్చాత్తాపం. తెలియకుండా జరిగిందా? ఈ విషయంలో కాశీనాయన ఆశ్రమం విషయంలో నేను నిజానికి వీడియో చేయలేదు, కానీ నేను మొన్న జర్నీలో ఉండి వీడియో చేయలేదు, కానీ చాలా దారుణం, చాలా తప్పది. సంవత్సరాల తరబడి ఆశ్రమంగా ఉన్నదాన్ని వెళ్ళి కూల్చేసిన తర్వాత ఇప్పుడు సొంత నిధులతో నిర్మిస్తాం అంటున్నారు. ఓకే, సొంత నిధులతో నిర్మిస్తారు, ఎందుకు కూల్చాలి? అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం ఎందుకు మాట్లాడలేదు? సనాతన ధర్మాన్ని అంటారు కదా, హైందవ ధర్మం అంటారు కదా, ఒక ఆశ్రమం కూల్చేస్తే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వకపోవడం ఏంటి? సో ఈ విషయంలో నిజంగా వీళ్ళు తప్పులు కనిపిస్తున్నాయి. ఇక వర్రా రవీంద్రారెడ్డికి 14 రోజులు రిమాండ్. జగ్గైపేట కోర్టు ఆదేశం. పోసానికి 14 రోజులు రిమాండ్. గుంటూరు న్యాయస్థానం ఉత్తర్వులు. న్యాయమూర్తితో మాట్లాడుతూ బోరును విలపించిన కృష్ణమూర్తి. 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే శరణ్యం పోసాని. ఇక రాజమహేంద్రవరం జైల్లో లొంగిపోయిన బోరుగడ్డ. ఇవి అన్ని పత్రికల్లో వచ్చినాయి. ఇక వైకాపా శ్రేణులు దౌర్జన్యం. గుంటూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్పై దాడి. విజయనగరంలో వాహనదారులు అష్టకష్టాలు. ఫీజు రియంబర్స్మెంట్పై యువత పేరుతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైకాపా చేపట్టిన ధర్నా కార్యక్రమం కొన్ని చోట్ల గందరగోళానికి దారితీసిందంటండి. ఇది యువత పోరా వృద్ధ పోరా నిన్న జరిగింది? నాకైతే యువత కనిపించాల, వృద్ధులే కనిపించారు ఎక్కువగా. వృద్ధులు మీన్స్ మధ్య వయస్కులు, వాళ్ళు వీళ్ళు కనిపించారు. చూద్దాం, అది కూడా సాక్షిలో రాశారు, చూద్దాం. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 41 నోటీసు. ఎన్నికల వేళ దురుసు ప్రవర్తనపై నమోదైన కేసుల్లో ఎన్నికల సమయంలో ఆయన ఎన్నికల అధికారిని, రిటర్నింగ్ అధికారిని, వాళ్ళని కొంతమందిని హెచ్చరించి దురుసుగా ప్రవర్తించాడు. ఆ కేసులో ఆయనకు 41 నోటీసులు ఇచ్చారు ఒంగోలు పోలీసులు నిన్న. తర్వాత మచిలీపట్నం పోర్టులో గోదాముల నిర్మాణానికి సాయం అందించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఎంపీ పురంధేశ్వర్ వినతి. విజయవాడలో జిఎస్ఐ క్యాంపు కార్యాలయం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో ఇవన్నీ ఈనాడులో వార్తలు. కొడాలి నానికి నోటీస్ ఇచ్చి వివరం తీసుకోండి. విశాఖ పోలీసులకు హైకోర్టు ఆదేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్పై అభ్యంతరక వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి వైకాపా నేత కొడాలి నానికి సెక్షన్ 35 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరం తీసుకోవాలని విశాఖ కోర్టు చెప్పింది. సరే, పక్కన పెడితే సాక్షికి వెళ్దాం. ఈ యువత పోరేంటో చూద్దాం. నెల్లూరులో జరిగిన యువత పోరు ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, యువత. ఇదండి కర్మ పెట్టింది. భారీ సంఖ్యలో అని చెప్పి ఒక ఫోటో వేశారు. ఇందులో విద్యార్థులు, యువత ఉన్నారంట. ఓకే, కనిపిస్తున్నారు. నిన్న సోషల్ మీడియాలో బయటకు వచ్చిన ఫోటోల్లో చాలా చోట్ల వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. పాపం ఏరి కోరి ఎక్కడ యువత పాల్గొన్నారో ఆ ఫోటో తీసుకొచ్చి వేశారు. ఇది కూడా ఫోటోలో ఓ భాగం అని వేయలేదు. బాబు నైవంచనపై తిరుగుబాటు, యువత హోరు. వైఎస్ జగన్ పిలుపుతో కదం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు. తక్షణమే ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్. పాపం ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద వైసీపీ పరిస్థితి ఎవరికి రాకూడదు. వాళ్ళు పెట్టిన బకాయిల మీద వాళ్ళే పోరాడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పుల మీద వాళ్ళే పోరాడుతున్నారు. ఈ ఫీజు బకాయిలు పెట్టింది వాళ్ళే కదా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే 3,500 కోట్లు బకాయి పెట్టి దిగిపోయారు. అది ఇప్పుడు చెల్లించమని పోరాడుతున్నారు. ఇక నిరంతరం ప్రజలతోనే. వాయిస్లెస్గా వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా నిలబడుతుంది. 9 నెలలుగా లేదు, ప్రజల్లోకి వెళ్ళలేదు. 9 నెలలుగా ప్రజల్లోకి వెళ్ళాల. వారంలో 3 రోజుల పాటు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారు ఆయన. ఇప్పుడు ప్రజలతోనే, నిరంతరం ప్రజలతోనే అని అంటున్నారు. వాస్తవమా? ఒకసారి ఆలోచించండి. నిరంతరం ప్రజలతోనే అంటే పార్టీ ఓడిపోయినప్పుడు, సరే 11 సీట్లు వచ్చినప్పుడు, ప్రజలు అంతగా ఓడించినప్పుడు ఎందుకు ఓడించారని రివ్యూ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన ఎక్కడ వెళ్తున్నారు ప్రజల్లోకి? మొన్న ఎప్పుడో సంక్రాంతి తర్వాత ఇంకా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నామని షెడ్యూల్ ప్రకటించారు. జనవరి నెలాఖరు నుంచి ఇంకా ప్రజల్లోనే ఉంటాను, వారంలో 3 రోజుల పాటు నియోజకవర్గాల పర్యటనలని. జనవరి వచ్చేసింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి కూడా అయిపోతుంది. మేబీ వచ్చే జనవరికేమో అదంతా.
సో జనం గొంతుగా నిలుస్తుంది, మళ్ళీ వచ్చేది మనమే, మన పార్టీనే. కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్. చంద్రబాబు తొలి హెచ్చరిక, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం, యువత పోరును పోలీసులతో అడ్డుకోవడానికి మీ ప్రభుత్వం కూటిలి యత్నాలు, వాటన్నింటినీ అధిగమించి మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై విద్యార్థులు నిరుద్యోగులు నిలదీశారు. పలు సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు సహా అన్ని వర్గాలకు తోడుగా ఉంటాం అని జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిక ఒకటి జారీ చేశారు. అది కూడా సాక్షిలో రాశారండి. తర్వాత గ్లోబల్ సౌత్కు మహాసాగర్, మారిషస్ ప్రధాని రామ్ గులాంతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు. ఇరు దేశాల మధ్య కుదిరిన 8 కీలక ఒప్పందాలు. మోదీకి మారిషస్ అత్యున్నత జాతీయ పురస్కారం. సర్కారు మోసం, యువతకు శాపం, వైఎస్ఆర్సీపీ ఆందోళనతో అట్టుడికిన మండలి, వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్. యువత సమస్యలపై చర్చకు ఎమ్మెల్సీల పట్టు, సభ 3 సార్లు వాయిదా. మార్షల్స్ను మోహరించిన ప్రభుత్వం, నిరసనగా వైఎస్ఆర్సీపీ వాకౌట్. ఇది మరీ విడ్డూరం. శాసనమండలిలో బలం వైసీపీదే, శాసనమండలి చైర్మన్ వైసీపీ వ్యక్తే. ఆయన వైసీపీ వాళ్ళు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారంటే ఏదో లాజిక్ ఉంటుంది, అర్థం ఉంటుంది, రీజన్ ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా వైసీపీ ఎమ్మెల్సీలు నిన్న శాసనమండలిలో గొడవ చేసి వాకౌట్ చేశారు. ఇదిగోండి మండలిలో మార్షల్స్. వైసీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్, పోడియం వద్ద వైసీపీ సభ్యుల ఆందోళన. వాళ్ళ చైర్మనేగా, వాళ్ళ పార్టీ వ్యక్తిగా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన వ్యక్తిగా. చైర్మన్ను చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు, 3 సార్లు వాయిదా, సభ సాగని పరిస్థితి. మార్షల్స్ రంగప్రవేశం, దుష్ట సాంప్రదాయం తెచ్చారని బొత్స. ఎవరు తెచ్చారు? చైర్మన్ గారా? చైర్మన్ గారు ఆ పార్టీ వ్యక్తే కదా. మార్షల్స్ రాకను నిరసిస్తూ సభ నుంచి వాకౌట్. చైర్మన్ గారు చెప్పకుండా మార్షల్స్ రారు కదా. సో ఇక్కడ ఒకసారి క్లారిటీగా ఉండాలి వైసీపీ ఈ విషయంలో. నిన్న వాళ్ళు పోరాడింది చైర్మన్ గారి మీద, ప్రభుత్వం మీద. ప్రభుత్వం మీద అయితే ఓకే, చైర్మన్ గారి మీద అయితే ఆ పార్టీ వ్యక్తే కాబట్టి. సో ఇక్కడ సంథింగ్ వైసీపీ ఏదో వ్యూహాత్మక తప్పిదాలు జరిగినట్టున్నాయి. సామాన్యులకు స్టార్ లింక్ అయ్యాన, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్. విదేశాల్లో ఇప్పటికీ అందుబాటులో, ఖరీదు ఎక్కువే. మన దేశంలో చవక ధరలో తెస్తామంటున్న టెలికాం కంపెనీలు. తొలుత వ్యాపార సంస్థలకు, తర్వాత సాధారణ జనానికి అని చెప్పారు. తర్వాత చిత్తూరులో దొంగల హల్చల్, బొమ్మ తుపాకీలతో వచ్చి స్థానికులతో చావు దెబ్బలు, రంగంలో ఆక్టోపస్. సవ్యంగా ముగిసిన ఆపరేషన్, 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. బొమ్మ తుపాకీలతో వచ్చి జనాలను బెదిరించి డబ్బులు తీసుకోబోయిన కొంతమంది దొంగల్ని ప్రజలే పట్టుకొని కొట్టి పోలీసులకు అప్పగించారు. చంద్రబాబు ఒక్క ఆరోపణైనా రుజువు చేసావా? నాపై, నా తండ్రిపై కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం బురద జల్లుతోంది. మద్యం స్కామ్ 50,000 కోట్లని అన్నారు, ఇప్పుడేమో 3,000 కోట్లే అంటున్నారు. అటవీ భూమిని ఆక్రమించామన్నారు. 75.76 ఎకరాలు మాదేనని కలెక్టరే నివేదిక ఇచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి. 75.76 ఎకరాలు మీదే, కానీ అక్కడ మీ అధీనంలో ఉన్నది 100 ఎకరాలకు పైగా, మిగిలింది ఆక్రమణేగా. సో మిథున్ రెడ్డి గారు నిన్న మీడియాతో మాట్లాడింది రాశారు. తర్వాత ఏటా 1.75 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళా సాధికారతపై చర్చలో సీఎం చంద్రబాబు. అమూల్ తరహాలో డ్వాక్రా ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండు, డీలిమిటేషన్ తర్వాత అసెంబ్లీలో 75 మంది. ఇందాక చెప్పుకున్నాం కదా ఇది. సో ఇవన్నీ సాక్షిలో అంశాలు. తర్వాత హైజాక్ తెర, రైలు హైజాక్ తెరదించినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. ప్రయాణికులందరినీ BLA చెర నుంచి విడిపించినట్టు ఆర్మీ వెల్లడించింది. మాయాచర్మం, ఎంతటి గాయాన్నైనా 4 గంటల్లో 90%, 24 గంటల్లో పూర్తిగా నయం చేసే హైడ్రోజెల్ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఓకే. EU ప్రతీకార సుంకాలు, అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక పాడి ఉత్పత్తులపై కొత్త సుంకాలు వసూలు చేయనున్నట్టు బుధవారం EU చెప్పింది. పాఠశాలల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు, వాయు కాలుష్యం నుంచి పిల్లలను రక్షించేందుకు బడుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను పెట్టాలని సౌమ్య స్వామినాథన్ చెప్పారు. ఆబిద్ అలీ అస్తమాన్, టీమిండియాకు 34 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్. 84 ఏళ్ళ వయసు ఉంటుందేమో, ఆయన చనిపోయారు. అది ఒకటి. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో ఇదంతా మనం చెప్పుకున్నాము. తర్వాత ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, నియోజకవర్గానికి 1000 మంది చొప్పున డ్వాక్రా మహిళలకు 65,000 కోట్ల రుణాలు. అదేంటి, ఆయన 1,75,000 మంది అని చెప్పారు. ఒక నియోజకవర్గానికి 1000 మంది అయితే 175 నియోజకవర్గాల్లో 1,75,000 మంది అవుతారు. కానీ వీళ్ళు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను తప్పు రాశారులే. సో అది సీఎం గారు మాట్లాడిన అంశాలు. ఇక జగన్ సర్కారు ఫీజు బకాయిలు 4,271 కోట్లు, దశల వారీగా వాటిని చెల్లిస్తున్నాం. ఏప్రిల్ 24 తర్వాత కాలేజీల ఖాతాల్లో జమ.
4271 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే బకాయిలు పెట్టి దిగిపోయారు, అవన్నీ మేము దశల వారీగా చెల్లిస్తున్నాము, ఇప్పుడు దాని మీదే వాళ్ళు పోరాడుతున్నారు అని లోకేష్ గారు నిన్న చెప్పారు. తర్వాత రోడ్లకు మహద్దశ, మరో 2000 కిలోమీటర్ల పునర్నిర్మాణానికి ఓకే, 1860 కోట్ల నిధులతో పనులు, నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు తక్షణమే చేపడతామన్న మంత్రి జనార్దన్ రెడ్డి. ఆర్ఎన్బి వర్క్స్కి మరో 2000 కిలోమీటర్లకి 1860 కోట్లు కేటాయించారు. అయితే ఇందులో ప్రజాప్రతినిధుల మామూలు తగ్గితే కొంచెం రోడ్లు క్వాలిటీ బాగుంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల వేసిన వెంటనే పోతున్నాయి అంట రోడ్లు. కొన్ని చోట్ల మన సబ్స్క్రైబర్సే చెప్తున్నారు అత్యవసరంగా గోతులు లేని రోడ్లు, గుంతలు లేని రోడ్లు అని చెప్పి గుంతలు పూడ్చారు కదా, అవి ఒక వారం రోజులకు మళ్ళీ గుంతలు కనిపిస్తున్నాయి, లోపల క్వాలిటీ ఉండట్ల. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మామూలు ఇచ్చుకొని ఆ లంచాలు మింగి అధికారంలో లేరు కదా, దాహము ఆకలి ఉంది కదా, ఎక్కువైపోయింది కదా, దాంతో ప్రభుత్వం వచ్చిన కొత్తలో చేపట్టిన పనుల్లో నాణ్యతలు ఏమి కనిపిస్తోంది. సో ఈసారి చేపట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటరు. తర్వాత నెలాఖరుకు ఉద్యోగుల బకాయి చెల్లింపు 5000 కోట్ల వరకు చెల్లించే అవకాశం అని ఒకటి రాశారు. పోలవరానికి 2704 కోట్లు నిన్న ఈనాడులో రాశారు, ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు. అడ్వాన్స్ 2704 కోట్లు ఇస్తున్నారని. ఈ రెండు మనం చెప్పుకున్నాము. తర్వాత నాకేమైనా అయితే వివేకా కేసు నిర్వీర్యమే, ఆ హత్య కేసులో కీలక సాక్షిని భద్రత పెంచాలి. దస్తగిరి 2+2+ ఎస్కాట్ వాహనం ఉండేది, కూటమి ప్రభుత్వం కుదించింది. వైసీపీ నేతలు కార్యకర్తల నుంచి నాకు ప్రమాదం పొంచి ఉంది, సాక్షుల మరణాలు సహజమో హత్య నిగ్గు తేలాలి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో దస్తగిరి రక్షణ కోసం కడప ఎస్పీకి వినతి. నిజమే కదా, ఎందుకు అతనికి రక్షణ తీసేయాల్సి వచ్చింది? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి ఈయన దస్తగిరి. ఈయన వాంగ్మూలం ఇస్తున్నాడు, ఈయనే ఆధారాలు ఇస్తున్నాడు, ఈయనే సాక్ష్యం చెప్తున్నాడు, ఈయనే అప్రూవర్గా మారాడు. ఈయన ఖచ్చితంగా ముప్పు ఉంటుంది. ఆల్రెడీ సాక్షులందరూ ఒక్కొక్కరు చనిపోతున్నారు, 7 చనిపోయారు. సో ఈయన ఆ జాబితాలోకి వెళ్ళకూడదంటే ఈయన ఖచ్చితంగా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. మండల్లో వైసీపీ రచ్చ, పోడియం పైకి ఎక్కి చైర్మన్ చుట్టూ మొహరింపు, వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన ఫీజులు నిరుద్యోగ భృతిపై చర్చకు పట్టు, విపక్ష ఎమ్మెల్సీల నినాదాలు, అరుపులతో గందరగోళం, 3 సార్లు వాయిదా వేసిన అదే పరిస్థితి, మార్షల్స్ను రప్పించిన చైర్మన్, ఇది దుష్ట సంప్రదాయం అన్న బొత్స, తిప్పికొట్టిన మంత్రి పయ్యావుల, ఆయనకు జ్ఞాపక శక్తి పోయిందేమోనని ఎద్దేవా. వైసీపీ హయాంలోనే పెట్టిన ఫీజు బకాయిల మీద వైసీపీ వాళ్ళు నిన్న శాసనమండలిలో కూడా గొడవ చేసేసరికి చైర్మన్ గారికి తెలుసు కదా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగిందని, అందుకని ఆయన దాన్ని సైలెంట్ చేయబోయారు. ఎందుకంటే నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ మీద చర్చ జరిగితే వైసీపీ వాళ్ళే సమాధానం చెప్పాలి ప్రజలకి. టీడీపీ వాళ్ళు గట్టిగా తగులుకుంటారు, ఎప్పుడెప్పుడు ఎంత చెల్లించలేదు, ఎప్పుడెప్పుడు ఎంత బకాయి పెట్టారని. అందుకే ఆ విషయం తెలిసే చైర్మన్ గారు దానికి ఒప్పుకోలేదేమో. ఇక్కడ దోపిడీకి వచ్చి దొరికిపోయారు. చిత్తూరులో డమ్మీ తుపాకులతో చోరీ యత్నం, స్థానికుల అప్రమత్తతో ప్లాన్ విఫలం. తిరుమలను కాంక్రీట్ జంగిల్గా మార్చొద్దు, భవన నిర్మాణాల విషయంలో అప్రమత్తంగా ఉండండి, టీటీడీకి స్పష్టం చేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు. కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సౌదీలో ఫలించిన అమెరికా చర్చలు, ఉక్రెయిన్కు సైనిక సాయం పునరుద్ధరణ. సో సౌదీలో ఫలించిన అమెరికా చర్చలు అంటండి, కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఒప్పుకుందంట. సో సైనిక సాయం పునరుద్ధరణ చేస్తామని కూడా అమెరికా చెప్పింది. ఆ 2 దేశాల అధ్యక్షులు మాట్లాడుకున్నప్పుడు చర్చలు విఫలమయ్యాయి, కానీ ఆ 2 దేశాల ప్రతినిధులు మాట్లాడుకొని ఒక అంగీకారానికి వచ్చారు. 3 ఐపీఎస్ల సస్పెన్షన్, 6 నెలల పొడిగింపు, ఇదొకటి. సో ఆల్మోస్ట్ ఇవి ఆంధ్రజ్యోతిలో అంశాలు. ఇంకా ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. సో ఆంధ్రప్రభ ఒకసారి ఓపెన్ చేసుకుంటే చిత్తూరులో పట్టపక్కల దొంగల హల్చల్ అనే వార్తను హైలైట్ చేశారు. తర్వాత ఆడబిడ్డల జోలికి వస్తే కబడ్దారు, ఆ సైకోలు ఎక్కడున్నా లాక్కొస్తామని చెప్పి చంద్రబాబు గారు ఇచ్చిన హెచ్చరికలు కూడా హైలైట్ చేశారు. ఇక ఆంధ్రప్రభలో ప్రత్యేకంగా రాసిన అంశం ఇది. అసెంబ్లీలో అరుదైన దృశ్యం. ఏపీ అసెంబ్లీలో తాజాగా అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శాసనసభ గౌరవాన్ని, సాంప్రదాయాన్ని సీఎం చంద్రబాబు పాటించి ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలిచారు. ఏంటంటే స్పీకర్ గారేమో సీఎం గారిని కలవాలి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ని సీఎం ఆఫీస్కి, సీఎం గారి ఛాంబర్కి కబురు పెట్టారు. అప్పుడు సీఎం గారు లేదు స్పీకర్ గారు రాజ్యాంగపరంగా పెద్ద పొజిషన్లో ఉన్నారు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, కాబట్టి నేనే వెళ్ళి కలవడం మంచిది, గౌరవపూర్వకం, కాబట్టి నేనే వెళ్ళి ఆయన్ని కలుస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారు ఉన్న ఛాంబర్కు వెళ్ళి కలిశారన్నమాట. సాధారణంగా ఎంతైనా ఆయన పార్టీ అధినేత సీఎం కాబట్టి
అందరూ అది అనుకుంటారు. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి స్పీకర్ బాస్ కాబట్టి ఆయనే వెళ్ళి కలవడం అది బాగుందనమాట. అదే నిన్న రాశారు. వివరాల్లోకి వెళ్తే ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలని ఆయన కార్యాలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. ఈ అంశంపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు స్పీకర్ రాజ్యాంగపరంగా అత్యున్నతమైన పదవిలో ఉంటారు కాబట్టి తానే స్వయంగా స్పీకర్ కార్యాలయానికి వచ్చి కలుస్తాను అని తిరిగి వర్తమానం పంపారు. కొద్దిసేపటి తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్కు వెళ్ళి కలిశారు. దశల వారీగా బోధనం, విద్యార్థులు నష్టపోకుండా ఫీజు చెల్లిస్తాం, పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు, స్వస్తి సూపర్ విజన్ పేరుతో ఇకపై స్కూళ్లలో డెస్క్టాప్లు. మండలిలో మంత్రి నారా లోకేష్ గారు నిన్న కామెంట్ చేశారు. ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న ప్రతి పిల్లవాడు నా పిల్లవాడిగా, నా కొడుకుగా, నా కుటుంబ సభ్యుడిగా నేను చూస్తున్నాను. విద్యాశాఖను పూర్తిగా సంస్కరిస్తాను, ఆ బాధ్యత నేను తీసుకుంటాను, ఇందులో రాజకీయాలకు అనేది తావు ఉండదు అని చెప్పి లోకేష్ గారు నిన్న చాలా బాగా మాట్లాడారండి. తర్వాత ప్రకృతి సేద్యానికి బాసట, భారీగా పెరుగుతున్న పంటల సాగు, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం. 6.5 లక్షల హెక్టార్లలో పంటల సాగు లక్ష్యం, 15 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి. విజయసాయిపై సిఐడి ప్రశ్నల వర్షం, 3 గంటల పాటు విచారించిన అధికారులు. జగన్ చుట్టూ క్వార్టర్ ఉంది, ఇదంతా చెప్పుకున్నాంలే. ఈఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల, ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. డీలిమిటేషన్పై పోరాటానికి కలిసి రండి. భారత్ మారిషస్ 8 ఒప్పందాలు. పీడిత జనం గొంతుకు వైసీపీ. ప్రతిపక్షం పోరాటం కొత్త కాదు. పీడిత జనం గొంతుకే ఏంటండి, ప్రతిపక్షం కోసం పోరాడుతున్నారు మీరు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆశయాలతో ప్రజల పక్షాన్ని నిలుపుతాం, వైఎస్ఆర్ ఆశయాలతో అధికార పక్షం ఆగడాలను ఎదుర్కొంటాం. రెప్పపాటులో ఏడాది గడిచింది, ఈసారి అధికారం మనదే. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాజీ సీఎం జగన్. ఆంధ్రప్రభలో ఇవి రాశారు. ఇంకా ఆంధ్రజ్యోతిలో సెకండ్ పేజీలో ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. రోడ్లకు మహర్దశ, చిత్తూరులో డమ్మీతో పగులతో వచ్చి దొరికిపోయిన ఇది ఒకటి రాశారు. ఈ 15వ తేదీన తణుకులో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తేదీనేమో పేదలకు సేవ అని పింఛన్ల పంపిణీకి ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్తున్నారు. అలాగే ప్రతి నెల 15వ తేదీనేమో స్వచ్ఛాంధ్ర దివస్ అని ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్తున్నారు. దానిలో భాగంగా ఏప్రిల్ 15 కాదు, ఈ నెల 15వ తేదీన తణుకు వెళ్తున్నారనమాట, ఎల్లుండి. ఇక నెలాఖరులోగా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలి. పౌర సరఫరాల శాఖ మిషన్ ఇది. క్వార్టరీ వల్లే జగన్కు దూరం, క్వార్టరీ నుంచి బయటకు పడితేనే భవిష్యత్తు, వైసీపీలో అవమానాలు, ఇబ్బందులు. పని ఒత్తిడిలో 52% మంది ఉద్యోగులు. కోవిడ్ తర్వాత ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగం, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం లేక భారత్లో దాదాపు 52% మంది ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న వర్టెక్స్ గ్రూప్ తాజా సర్వే వచ్చిందంట. చేసింది విజయసాయి కేసులపై ఆరా. సరే, ఇది పక్కన పెట్టేసి ఈనాడులో కొన్ని నేషనల్ అంశాలు అవి ఉంటాయి కదా, అవి ఒకసారి చూద్దాం. సుంకాల సునామీ, ఉక్కు, అల్యూమినియంపై 25%తో ట్రంప్ దెబ్బ. అమెరికా ఉత్పత్తులపై సుంకాలతో EU ప్రతీకారం. ఈ అమెరికా ఆర్థిక రంగాన్ని ముంచేసేలా ఉన్నాడు ఈయన. ఈ మొండితనము, పనికిమాలిన విషయాలన్నీ కూడా. ఆల్రెడీ మనం ఇండియాకి అమెరికాకి మధ్య ఈ సుంకాల గొడవ ఏంటి, ఏమి ఎక్స్పోర్ట్ అవుతాయి, ఏమేమి ఇంపోర్ట్ అవుతాయి, దాని ప్రభావం ఏంటి, ఎవరికి మంచి ఎవరికి చెడు అనే ఒక వీడియో చేసుకున్నాం, వీలైతే చూడండి. ఇతర దేశాల పట్ల కూడా అదే వర్తిస్తుంది. తర్వాత వ్యూహాత్మక భాగస్వాములుగా భారత్ మారిషస్. 27 వారాల గర్భాన్ని తొలగించేందుకు రాజస్థాన్ హైకోర్టు అనుమతి. 13 ఏళ్ల అత్యాచార బాధితురాలి కేసులో తీర్పు. అత్యాచారానికి గురైన 13 ఏళ్ల బాధితురాలికి 27 వారాల గర్భాన్ని తొలగించేందుకు రాజస్థాన్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంటే దాదాపుగా 5వ నెల కదా, 5వ నెల గర్భాన్ని తొలగించడానికి, 5వ నెల 6వ నెల గర్భాన్ని తొలగించడానికి కోర్టు అనుమతి ఇచ్చిందంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పదు. 13 సంవత్సరాల బాలిక కదా. హర్యానా మున్సిపల్ ఎన్నికల్లోనూ కమలం హవా, 10ంట 9 సీట్లు కైవసం. హర్యానా మున్సిపల్ ఎన్నికల్లో భాజపా విజయడంక మోగించింది. మీతో చర్చలు జరపం, మీరేం చేస్తారో చేసుకోండి. ట్రంప్నకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పష్టీకరణ. చట్టబద్ధమైన విదేశీ వలసలపై అవగాహనకు వాట్సాప్ ఛానల్. తేజస్ నుంచి విజయవంతంగా అస్త్ర పరీక్ష. ఇక నిర్ణయం రష్యా చేతిలోనే. 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకారం. పుతిన్ను అమెరికానే ఒప్పించాలి జెలెన్స్కీ.
ధరలు దిగొచ్చాయి, మరోసారి రేట్ల తగ్గింపు. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.61%, దేశంలోకెల్లా తెలంగాణలో అతి తక్కువ. భాషపై భావోద్వేగం, జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రం, దీనిపై ఎందుకంత రచ్చ? సో ఈ త్రిభాషా సూత్రం ఏంటి, దీని మీద ఎందుకంత రచ్చ జరుగుతుంది అనేది ఈనాడులో కొన్ని స్పెషల్ అంశాలతో ఒక వార్త రాశారు. తర్వాత చమురు క్షేత్రాల సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం, రాష్ట్రాల హక్కులు యథాతథం, లోక్సభలో చర్చకు కేంద్ర మంత్రి సమాధానం. దేశీయంగా చమురు క్షేత్రాల అన్వేషణను ప్రోత్సహించడంతో పాటు చమురు ఉత్పత్తిని అధికం చేసే లక్ష్యంతో రూపొందించిన ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. రైల్వేలో ప్రైవేటీకరణతోనే అధిక ప్రమాదాలు, రాజ్యసభలో విపక్షాల ధ్వజం. సో ఇవండి మొత్తం మీద ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. సో మరిన్ని వార్తాంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.